ఉప్పు పప్పులు ఇంట్లో వాడుకునే సరుకులు సమురులు నూనెలు పండ్లు ఇట్లా అన్నీ కల్తీయే. యాది కొనడానికి పోయినా కల్తీయే, యాది తినడానికి పోయినా కల్తీయే. ఆఖరికి ప్రజలకు అన్నం పెట్టే రైతులు పండించే పంట విత్తనాలు కూడా కల్తీ చేస్తున్నారు కొంతమంది పనికి మాలినోళ్ళు. అందుకే ఈసారి అట్లా కల్తీ విత్తనాల పేరుతో మోసాలు చేయకోకుండా అధికారులు ముందే చెకింగులు చేస్తున్నారు. రైతులకు వాళ్ళ స్టైల్లో అవగాహన కల్పిస్తున్నారు. చూడండి. ఆగో ఏదో ఇత్తనాల ముచ్చటాని చెప్పి ఫంక్షన్ హాల్ కాడికి తోలుకొచ్చి లేంది ఏమన్నా కార్యం ఉందా ఏందని అనకూలి. ఫంక్షన్ లేదు గింక్షన్ లేదు, ఈడ కూసున్నోళ్ళంతా ఇత్తనాల దుకునపోళ్ళు ఇంకా ఇత్తనాల దందా చేసేటోళ్ళు. ఈ నడుమ నకిలీ ఇత్తనాలు చేయంగా రైతన్నలు మస్తుగా మోసపోతున్నారు కదా. ఈ తాపాట్ల కావద్దని ములుగు జిల్లా పోలీసోళ్ళు అటు దిక్కు దుకునపోళ్లను అందరిని పిలిపించి ఓ కార్యం పెట్టిర్రు. మొదలు ఎస్పీ శబరీష్ సార్ మాట్లాడుకుంటా మీ కాడికి నకిలీ సరికే రాకుంటే ఇక రైతులు కొనరు కదా అనుకుంటా ముచ్చట సాల్ చేసిండు. అంతేకాదు నకిలీ ఇత్తనాలు వస్తే ఎట్ట గుర్తుపట్టాలో కూడా సారే చెప్తుండు. ఈనూరి ఏదైనా ప్యాకెట్స్ చూస్తే దానిపైన ఒక క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఐ హోప్ అందరికీ తెలుసు ఇక్కడ క్యూఆర్ కోడ్ అంటే జస్ట్ ఒక స్మాల్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇట్ విల్ బి సమ్ బ్లాక్ కలర్ ఇట్లా పిక్టోరియల్ ఇమేజ్ ఉంటుంది. అది స్కాన్ చేయడం అందరి మొబైల్లో ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్. దానికి స్కాన్ చేస్తే అది ఒరిజినల్ గా కాదా అనేది మీకు ఇమీడియట్లీ తెలిసిపోతుంది. ఇగో ఇట్ట ముందుగాల మీరు చెకింగ్ చేసుకుంటే ఏది అసలుదో ఏది ఊతదో ఎరకైతుందట. ముందుగాల మీరు మెలకతో ఉంటే రైతులు ఎవరు మోసపోరు, అసలు సరికే కొంటారు. అందుకనే దుకునపోళ్ళందరూ జర ఇషారా చొప్పున ఉండులి అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎస్పీ సారు. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఈనూరి. ఇన్ఫాక్ట్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ సైడ్ ఇప్పుడు దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ లాగా టీం ఫామ్ చేశాము. ఆయన నంబర్ మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఆయన కూడా మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. గిట్లా పోలీస్ తరపుకేంచి స్పెషల్ నజర్ పెడుతున్నాం కాబట్టి అందరూ నీ ఎదుగా దుకాణాలు నడిపించుకోరి. ఎక్కువ ధరలకు అమ్మినా నకిలీ మాలు అంటగట్టినా ఎవరనేది చూడకుండా పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని గట్టిగానే మొదలిచ్చిండు. గట్టినే ఏడన్నా నకిలీ ఇత్తనాలు అమ్మినట్టు ఏరికైతే పోలీసు వాళ్ళ నెంబర్ కు ఫోన్ కొట్టురి అని సుధ చెప్పుకొచ్చిండు. ఏదేమైనా రైతుల కోసం పోలీస్ సార్లు ఇంత మంచి ఈగ్రం చేసిరంటే తారీఫ్ చేయాల్సిందే అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఇక ఈ ముచ్చటరికైనాక ఈ కాంచి నకిలీ మాల అమ్మాలంటేనే ఒక్కొక్కరికి దడ ఊడుతుండొచ్చు పోండ్రి.